నా పేరు బి శంకర్రావు, అసోసియేషన్ ఆఫ్ సెక్రటరీ ఇంజనీర్స్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నుండి. ఈరోజు విజయవాడలో 3వ రాష్ట్ర స్థాయి సమావేశానికి మేమందరం ఈరోజు హాజరు కావడానికి ప్రధాన కారణం ఏంటంటే మా యొక్క భవిష్యత్తు గురించి ఒక కార్యాచరణ తయారు చేయాలనే ఉద్దేశంతో ఈరోజు హాజరవడం జరిగిందండి. అయితే సుమారుగా 6 సంవత్సరాల 7 నెలల నుంచి ఈ గ్రామ వార్డు సచివాలయాల్లో మేము ఉద్యోగాలు చేస్తున్నాం. అయినప్పటికీ మేము ఇంజనీరింగ్ ఎక్స్టెన్షన్ మాకు అదేవిధంగా మరొక 3 డిపార్ట్మెంట్ గ్రామ సచివాలయాల్లో ఇవ్వడం ఈనాటి వరకు ప్రమోషన్ ఛానల్ లేదండి. ఆ విషయాన్ని ప్రభుత్వం దృష్టిలోకి మేము అనేక మార్లు ప్రభుత్వ పెద్దల దృష్టిలోకి అదేవిధంగా జిఎస్డబ్ల్యూ డిపార్ట్మెంట్ పెద్దల దృష్టిలోకి తీసుకెళ్ళాం. అప్పుడు ప్రభుత్వం జిఓఎంని రూపొందించి, అంటే ఇక్కడ జిఓఎం అనే పదము ఎందుకంటే తీసుకొస్తుంది, గౌరవనీయులైన డిప్యూటీ సీఎం గారి అధ్యక్షతన జిఓఎంని ఏర్పాటు చేశారు. మేమందరం కూడా యువతని పవన్ కళ్యాణ్ గారు అధ్యక్షతనంటే తప్పనిసరిగా మాకు మంచి జరుగుతుందని ఆశతో ఎంతో చక్కగా మాకు మంచి కెరీర్ వస్తుంది. ఎందుకంటే మాతో పాటు ఉద్యోగం చేస్తున్న పంచాయతీ సెక్రటరీస్ అందరూ రీఆర్గనైజ్ చేసి మంచి ప్రమోషన్ ఛానల్ కల్పించారు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారి మీద మా అందరికీ కూడా మంచి పాజిటివ్ దృక్పథంతో ఉన్నాం. అయినప్పటికీ ఇప్పుడు ఏం జరుగుతుందంటే జిఓఎం నుంచి బీఓసీకి రికమెండ్ చేసి మమ్మల్ని అన్ని డిపార్ట్మెంట్లకు అబ్జర్వ్ చేస్తామని తెలియజేశారు. అప్పుడు మేము ఎంతో ఆనందించాం సార్. కానీ ఈ మధ్య కాలంలోనే డిప్యుటేషన్స్ అనే విషయాన్ని మళ్ళీ తెరపైకి తీసుకొచ్చారు. అంటే డిప్యుటేషన్స్ ఇస్తున్నారంటే ఇండైరెక్ట్గా మాకు ప్రమోషన్ ఛానల్ కానీ డిపార్ట్మెంట్లో మెర్జింగ్ జరగట్లేదని మేము అర్థం చేసుకునే పరిస్థితి ఈరోజు ఉందండి. ఎందుకంటే ఒక ఇంజనీరింగ్ అసిస్టెంట్ని అదేవిధంగా మిగతా ఉద్యోగులు సచివాలయ ఉద్యోగులు వేరే డిపార్ట్మెంట్లకు డిప్యుటేషన్ చేస్తే మాకు ప్రమోషన్ ఎప్పుడిస్తారు? ఎందుకంటే ఆ డిపార్ట్మెంట్లో నీడ్ ఫుల్ఫిల్ చేయడానికే కదా. మరి 7 సంవత్సరాల నుంచి ఈ రోజు ఇక్కడ ఉద్యోగం చేస్తున్న మాకు ప్రమోషన్ ఛానల్ కానీ ఆ డిపార్ట్మెంట్లో అవసరాలకు తగ్గట్టు ఉద్యోగులు కానీ ఆ డిపార్ట్మెంట్లో కొరత డెప్యుటేషన్ క్లియర్ చేస్తున్నారు. అయినప్పటికీ మాకు ఇప్పుడు భవిష్యత్తును మీరు ఇస్తారని మేము ఈ వీడియో ముఖ్యంగా ప్రభుత్వానికి తెలియజేస్తున్నామండి. ఇంకోటి ఏంటంటే మేము ప్రత్యేకంగా ఎందుకు కోరుతున్నామంటే మీ ఇంజనీరింగ్ అసిస్టెంట్ అనే వ్యక్తి గ్రౌండ్ లెవెల్లో ఇంజనీరింగ్ గురించి చేస్తున్న వ్యక్తి సుమారు 8 లేదా 9 డిపార్ట్మెంట్లను ఒకేసారి కోఆర్డినేట్ చేస్తున్న పరిస్థితి ఏర్పడుతుంది. ఎలా అంటే ఒక జిల్లా కలెక్టర్ గారు ఎవరైతే ఉంటారో గ్రామ అభివృద్ధి కోసం అతను ఎన్ని డిపార్ట్మెంట్లు మానిటరింగ్ చేస్తారో ఇంజనీరింగ్ అసిస్టెంట్ అనే వ్యక్తి అన్ని డిపార్ట్మెంట్లు చూసే పరిస్థితి ఈ రోజు గ్రౌండ్లో ఉందండి. ఇప్పుడు వచ్చే ఇరిగేషన్ అని జలధార అనే ప్రాజెక్ట్ పెట్టారు. సో వాటిలో కూడా ఇంజనీరింగ్ అసిస్టెంటే. అదేవిధంగా పల్లి పండుగ అనే కార్యక్రమాన్ని తీసుకొచ్చి ప్రతిష్టాత్మకంగా ఈ ప్రభుత్వం వచ్చాక తీసుకొచ్చి కొన్ని వేల కిలోమీటర్ల రోడ్లు మేము వేసాం. అంటే ఆ రోడ్లు వేయడానికి ఎక్కడెక్కడైతే ఎంఈఓ లేరో, మండల ఇంజనీరింగ్ ఆఫీసర్ లేరో అక్కడ ఇంజనీరింగ్ అసిస్టెంట్స్ని ఎంఈఓగా చేశారు. కానీ ఆ డిపార్ట్మెంట్లోనే మాకు ఒక డిటిఓ లేదా లోవర్ క్యాడర్ మాకు ఇవ్వడానికి మాత్రం ప్రభుత్వానికి మేము అర్హులు కాదని కొంత డిపార్ట్మెంట్ పెద్దలు మాట్లాడుతున్నారు. అంటే ఆ డిపార్ట్మెంట్లో ఎంఈఓగా మేము చేయొచ్చు, అంటే మండల ఇంజనీరింగ్ ఆఫీసులో డిప్యుటేషన్లో చేయొచ్చు. అప్పుడు మేము అర్హులం, అప్పుడు మేము నాలెడ్జ్ కలిగిన వాళ్ళమే అని మీరు భావిస్తున్నారు. కానీ ఆ డిపార్ట్మెంట్లో పెర్మనెంట్గా అబ్జర్వ్ చేసుకోవడానికి డిపార్ట్మెంట్ పెద్దలకి ఎందుకు అడ్డంకులు వస్తున్నాయి అర్థం రావట్లేదు. సుమారుగా 8 ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో మమ్మల్ని అబ్జర్వ్ చేసుకుంటే ఈ రోజు అన్ని డిపార్ట్మెంట్లోనూ కూడా మానవ కొరత. ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్లో ఎంప్లాయీస్ లేదంటున్నారు, ఆర్ఎంబీలో ఎంప్లాయీస్ లేరంటున్నారు, ఇరిగేషన్లో ఎంప్లాయీస్ లేరంటున్నారు. మరి వాళ్ళందరూ వర్కులు చేసి మీ ఇంజనీరింగ్ అసిస్టెంట్స్ ఇక్కడ ఉండేటప్పుడు మమ్మల్ని ఎందుకు మీరు వినియోగించుకోవట్లేదని మేము అడుగుతున్నాం. సో ప్రాపర్గా మమ్మల్ని ఇట్లయితే డిప్యుటేషన్ అనేది అసలు మేము జబ్బు ఒకటైతే వైద్యం ఒకటి అనే పరిస్థితి ఉంది. మేము పర్మనెంట్గా డిపార్ట్మెంట్లో తీసుకొని ప్రాపర్గా వినియోగించుకోండి, మాకు భవిష్యత్తును కల్పించండి అని ప్రభుత్వాన్ని మేము కోరితే గౌరవనీయులైన పవన్ కళ్యాణ్ జీవో అధ్యక్షతను వహించారు. కాబట్టి మాకు మంచి జరుగుతారని ఆశతో మేముంటే ఇప్పుడు డిప్యుటేషన్ తీసుకుని ఆ డిపార్ట్మెంట్ ఈ డిపార్ట్మెంట్తో నాన్ టెక్నికల్గా వినియోగిస్తున్నారు. ఈలోగా రేషనలైజేషన్ ప్రక్రియను తీసుకొచ్చారండి. ఇంకా దారుణం, రేషనలైజేషన్ ప్రక్రియ తీసుకురావడం వల్ల ఏం జరిగిందంటే ఒక 3 టైర్ సిస్టమ్ పెట్టి అక్కడ ఒక డిప్యూటీ ఎంపీడీఓలకు అధికారులు పెట్టి మాకు అతను ఒక ఎక్స్ట్రా బాస్ ఏర్పడ్డారు తప్ప ఈ గ్రామ వార్డు సచివాలయం ఉద్యోగులకు ఏ విధమైన ఉపయోగం లేదు. ఎందుకంటే ఇప్పుడు మేమే ఉన్నాం, ఇంజనీరింగ్ క్వాలిఫైడ్ ఒక ఎంప్లాయీని తీసుకోండి అని ప్రభుత్వం రికమెండ్ చేస్తే అందరూ కూడా ఇంజనీరింగ్ అసిస్టెంట్ని తీసుకెళ్లి ఆ డిప్యూటీ ఎంపీడీఓలను జిఎస్డబ్ల్యూఎస్ ఆఫీస్లో నియమించుకుంటారు. దానివల్ల ఏమవుతుంది, ఒక్కొక్క ఇంజనీరింగ్ అసిస్టెంట్కి సుమారుగా 4 లేదా 5 పంచాయతీలు, కొంతమందికి 8 లేదా 9 పంచాయతీలు ఈరోజు ఉద్యోగం చేస్తున్నారు. వాళ్ళ పరిస్థితి ఏంటి? ఆడపిల్లలు చాలామంది మహిళలు ఉన్నారు. 8 లేదా 9 పంచాయతీలు సుమారు 20-30 కిలోమీటర్ల స్పాన్లో ఉన్నారు. వాళ్ళు ఎలా సర్వీస్ చేస్తారు? ఇప్పుడు ఆర్డబ్ల్యూఎస్ వర్క్లో పిఆర్ క్లోరినేషన్ కొట్టాలి, ట్యాంక్ క్లీనింగ్ చేయించాలి, ఇరిగేషన్లో ఫీల్డ్కి వెళ్ళి చెరువులు చూడాలి, హౌసింగ్లో చేయాలి. ఎలా అసలు హౌసింగ్ అనేది ఇంకా పెద్ద కార్యక్రమం. ఇప్పుడు మరి ప్రభుత్వం 1 లక్ష ఇల్లు ఇస్తామని చెప్తుంది. ఇటువంటి పరిస్థితుల్లో 8-9 సచివాలయాలను ఒక మహిళా ఉద్యోగి కానీ ఒక ఇంజనీరింగ్ అసిస్టెంట్ కానీ ఈ 10 డిపార్ట్మెంట్ ఎలా కోఆర్డినేట్ చేస్తారని ప్రభుత్వాన్ని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. అందుకనే ఏ డిపార్ట్మెంట్లో మేము ఉద్యోగం చేస్తున్నామో ఆ డిపార్ట్మెంట్లో మమ్మల్ని రేషనలైజ్ చేయండి, ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోండి. మేము మీరే చెప్తున్నారు మేము పని చేయగలమని. ఎంఈఓలుగా ఆర్డబ్ల్యూఎస్లో మేము ఎంఈఓగా చేస్తున్నాం, మండల లెవెల్ అధికారిగా చేస్తున్నాం,
పిఆర్లో మండల అధికారులు చేస్తున్నాం. ఎక్కడ కలెక్టరేట్లో మేము మా ఉద్యోగులే చేస్తున్నారు. కలెక్టర్ సీసీల కింద మా వాళ్ళు కూడా ఉద్యోగాలు చేస్తున్నారు. మేము అంత తెలివైన వాళ్ళు మీరు భావించేటప్పుడు మాకు డిప్యుటేషన్ ఎందుకు వేస్తున్నారు? పర్మనెంట్ అబ్జర్వేషన్ చేయొచ్చు కదా. మేము అన్ని ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుతున్నామండి. దయచేసి పవన్ కళ్యాణ్ గారు మా శాఖ మార్చులు కాబట్టి మా తోటి ఉద్యోగులకు ఆల్రెడీ మీరు చేస్తున్నారు కాబట్టి గ్రేడ్ 5 సెక్రటరీ ప్రమోషన్ ఇచ్చారు, గ్రేడ్ 4 సెక్రటరీస్ ప్రమోషన్స్ ఇచ్చారు. మరి మీ శాఖలో ఉన్న మమ్మల్ని ఎందుకు మీరు గుర్తించట్లేదని సవినయంగా కోరుతున్నాం సార్. దయించి మమ్మల్ని అర్థం చేసుకొని మా పరిస్థితిని అర్థం చేసుకొని ఈ ఇంతమంది యువ ఇంజనీర్ని సత్పరంగా వినియోగించుకుంటారని మన డిపార్ట్మెంట్ గౌరవాన్ని ఇంకొంచెం అభివృద్ధి చేయడానికి మేము అంతా కృషి చేస్తామని మీకు సవినయంగా తెలియజేసుకుంటూ ప్రార్థిస్తున్నాం సార్. దయించి మా రిక్వెస్ట్ని కన్సిడర్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ సార్.